హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తిరుప్పావైలోని 26వ పాసురంలో ఆండాల్మాత శ్రీకృష్ణ పరమాత్ముని ఇలా వేడుకుంటున్నారు. ఆశ్రిత వ్యామోహమే స్వరూపంగా కలిగిన ఇంద్ర నీలమణి వంటి శరీరము కలవాడా, ఓ వటపత్ర సాయి, మార్గశీర్ష మాస స్నానం చేయగా వచ్చాము. మా పూర్వులు కూడా ఈ స్నాన వ్రతాన్ని ఆచరించి ఉన్నారు. ఈ వ్రతానికి అవసరమైన పరికరములను నిన్ను అర్థించడానికి వచ్చాము. దయచేసి ఆలకించు. భూమండలమంతా వణుకు కలిగించేలా ధ్వనించే పాల వంటి తెల్లనైన శంఖములు సరిగ్గా నీ పాంచజన్యము లాంటివి కావాలి. అతి పెద్దవైన పరా వంటి వాద్యములు కావాలి. మృదు మధురమైన కంఠములతో మంగళగానాలను పాడే భాగవతులు కావాలి. వ్రతంలో ముందుకు సాగే నిమిత్తము మంగళ దీపము కావాలి. వ్రాత సంకేతాలుగా అనేక చాందినీలు కావాలి. లోకాలన్నింటినీ నీ చిరుబొజ్జలో దాచుకుని ఒక లేత మర్రి ఆకు మీద పడుకున్న నీకు చేతకాందేమున్నది స్వామి? కరుణించి మా వ్రతము సాంగోపాంగముగా పూర్తి అయ్యేటట్లు మంగళాశాసనము చేసి వీటన్నింటినీ ప్రసాదించుము అని వేడుకుంటున్నారు. ఈ పాసురంలో ఆండాల్మాత అడిగే వస్తువులన్నీ బయట కనిపించే ఉత్సవాన్ని వర్ణించడం కాదు, మనలో జరిగే ఆధ్యాత్మిక యాత్రను చూపిస్తోంది. ముందుగా ఆమె పాంచజన్యం అనే శంఖంను అడుగుతున్నారు. శంఖమూదితే లోకాలన్నీ గడగడలాడతాయి అని చెప్తున్నారు. ఇది బయట శబ్దం కాదు, మన బుద్ధిని కుదిపే సత్య శబ్దము. రామాయణము, భారతము, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు ఇవన్నీ కూడా పాంచజన్య ధ్వనులే. వాటిలో ఉన్న జ్ఞాన సారం అంతా మనకు వినిపిస్తున్నారు. మన బుద్ధి పొరపాటున తప్పు మార్గంలో నడుస్తుంటే ఈ శబ్దం మనల్ని ఆపుతుంది, కుదిపేస్తుంది, సరిచేస్తుంది. కొన్నిసార్లు ఇంకా మన బుద్ధి పెడదారం పడుతూ ఉంటే పర అనే వాయిద్యము అది చాలా పెద్ద శబ్దం చేస్తుంది. కొన్నిసార్లు అది కఠినంగా అనిపిస్తుంది, కానీ అదే కఠినత మనల్ని మంగళ మార్గంలో నిలబెడుతుంది. అంటే మన బుద్ధిని సరిచేయడానికి పర అనే వాద్యాన్ని అడుగుతున్నారు. తర్వాత మంగళగానాలు పాడే భాగవతులు కావాలి అని అడుగుతున్నారు. సత్యం మొదట మన బుద్ధిని సరిచేసి తర్వాత హృదయాన్ని మృదువుగా చేస్తుంది. ఇదే సజ్జన సాంగత్యము. భజన గోష్ఠి అంటే పాటలు మాత్రమే కాదు, ఒకే దిశలో నడిచే మనుషులు, ఒకే భావంలో జీవించే సాధకులు. వారి మాటలు, మౌనము, జీవితము ఇవన్నీ మనలో మార్పు తీసుకొస్తాయి. అక్కడ మనం మారాలని ప్రయత్నించము, మార్పు సహజంగా జరుగుతుంది. తర్వాత ఆండాల్మాత జెండాను అడుగుతున్నారు. జెండా అంటే విజయానికి సంకేతము. మేము వస్తున్నాము అనే ప్రకటన. ఆధ్యాత్మికంగా మన లోపల సత్యం ఇక నిలబడింది. అసుర ప్రవృత్తులన్నీ ఓడిపోవడం ఖాయము. ఆ తర్వాత మంగళ దీపాలు. దీపము అంటే జ్ఞానము, అవిద్య తొలగిపోవడము, లోపలి చీకటిలో వెలుగు వెలగడం. తర్వాత చాందిని వస్తుంది. బయట చాందిని అంటే చలికాలంలో ఉత్సవ సామాగ్రి తడవకుండా కప్పే గొడుగు లాంటి సాధనము. ఆధ్యాత్మికంగా సాధన ప్రారంభంలో మన బుద్ధి బలహీనంగా ఉంటుంది. సందేహాలు, భయాలు, అలసట ఇవన్నీ మంచు లాంటివి. ఆ సమయంలో గురువు, శాస్త్రము, సజ్జన సాంగత్యము మన సాధనను కాపాడే దైవ కృపా కవచంగా మారతాయి. అదే చాందిని. ఇవన్నీ ఎందుకు అంటే ఆండాళ్ళమాత ఇక్కడ బయట ఉత్సవం కోరడం లేదు, మనలోని యాత్ర విజయవంతంగా సాగాలని కోరుతోంది. బుద్ధిని మేల్కొలిపే శంఖధ్వని కావాలి, సజ్జన సాంగత్యం కావాలి, విజయాన్ని ప్రకటించే జెండా కావాలి, జ్ఞానం వెలిగించే దీపాలు కావాలి, సాధనను కాపాడే చాందిని కావాలి. ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే మన లోపల ఉన్న సత్యం బలపడుతుంది, అసురత్వం కరిగిపోతుంది, మనం సహజంగా దైవ సన్నిధిలో నిలబడతాము. ఇక్కడ ఆండాల్మాత అత్యంత లోతైన శరణాగతిని కూడా చూపిస్తున్నారు. లోకాలన్నింటినీ నీ చిరు బొజ్జలో దాచుకుని మర్రి ఆకు మీద ప్రశాంతంగా పడుకున్న నువ్వే మా వ్రతాన్ని కూడా సంపూర్ణంగా పూర్తి చెయ్యి అని అడుగుతున్నారు. దీని అర్థం ఏంటంటే మన లోపల ఉన్న మన ఆలోచనలు, భావాలు, కర్మలు, బాధలు, భయాలు ఇవన్నీ దైవంలోనే నిలబడి ఉన్నాయి. అన్ని లోకాలను తనలో దాచుకున్న వాడికి మన చిన్న జీవనయాత్ర భారం కాదు. అందుకే ఆండాల్మాత చెబుతున్నారు, మేము నడవగలిగినంత నడిచాము, మిగిలింది నువ్వే పూర్తి చేయాలి. ఇది బలహీనత కాదు, ఇది పూర్తి శరణాగతి. శాస్త్రాల శంఖధ్వని మన బుద్ధిని మేల్కొలిపి సజ్జన సాంగత్యంగా మారి జ్ఞాన దీపాలతో మార్గం చూపి దైవ కృపా కవచంలో మనల్ని కాపాడుతూ చివరకు మన జీవన వ్రతాన్ని కూడా దైవమే సంపూర్ణం చేస్తుంది అని మనకు ఈ పాసురంలో చెప్తున్నారు. థ్యాంక్ యూ.